చెప్పుకోవడానికి మూడు కారణాలు. వసంతం ఇంట రంగు ముగ్గులను అద్దాలి, కొత్త చిగురులు ఆశలు తోరణాలు కట్టాలి. ఈ మాటలతో సంక్రాంతి సంబరాలను మొదలు పెడదాం. అందరూ ప్రార్థన కోసం చేతులు జోడించండి. తల్లి భారతి వందనం, నీళ్ళే మానందనం, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లలము. కుల మత భేదం మరిచెదము, కలతలు మాని వెలుగెదము. మానవులంతా సమానమంటూ మమతలు సమతలు పెంచెదము. చదువులు బాగా చదివెదము, జాతి గౌరవము పెంచెదము. తల్లిదండ్రులను గురువులను ఎల్ల పేరలా కొలిచెదము. తల్లి భారతి వందనం, మీల్లే మానందనం, మేమంతా మీ పిల్లలము, మీ చల్లని ఒడిలో మల్లలము. అందరినీ ఒక్కటి చేసేది పండుగ. సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారో ఒక చిన్న రూపకం ద్వారా చూద్దాము. ఈ రూపకంలోని పాత్రలు: ధృతి భువన్ తల్లి, సహస్ర పెద్దమ్మ, మానస బామ్మగారు, అలంకృత్ తాతగారు, భువన్ రిహాన్ మనుమల్లు, షౌబిత్ సంజిత్ కొడుకు, మోక్ష పిన్ని గారు, పవన్ జయహర్ష గంగిరెడ్డి. భువన్, ఏంటమ్మా? షాప్కి వెళ్ళి సరుకులు తీసుకురా. సరే అమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. అన్నీ ఆగు, నేను కూడా వస్తా. నువ్వు ఆడుకో. ఇదిగా అమ్మా. ఏంటి ఇంత త్వరగా వచ్చావు? ఏంటమ్మా, రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకని? అవును, సంక్రాంతి పండుగ కని చాలా మంది తమ ఊళ్ళకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళా? ఇక్కడ జరుపుకోవచ్చుగా. రేపు మనం కూడా తాతయ్య గారి ఊరికి వెళ్తున్నాం. అక్కడ అసలు పండు ఏమిటో నీకే తెలుస్తుంది. భువన్ తన కుటుంబ సభ్యులతో కలిసి వాళ్ళ తాతయ్య ఊరికి వెళ్ళారు. అక్కడ భువన్ పిన్ని, పెద్దమ్మ, బాబాయిలు అందరూ ఉంటారు. అందరు ఇక్కడే ఉన్నారు. పెద్దమ్మ ఎక్కడుంది? నమస్కారం పెద్దమ్మ. ఎలా ఉన్నావు భువన్? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఏంటి పెద్దమ్మ, ఊరంతా ఇంత హడావిడిగా ఉంది? మా నగరంలో పండుగ సందడి. పండగ అంటేనే సందడి. ఈ పండుగ రైతులకు, పంటలు, పశువులకు సంబంధించిన పండుగ. అంటే ఏమిటి పెద్దమ్మ? ఈ పండుగకు ప్రతి రైతు ఇంటికి ధనధాన్య రాశులు చేరుతాయి. ధాన్యలక్ష్మితో ప్రతి రైతు ఇంటి వాకిలి కలకలలాడుతూ ఒక కొత్త శోభతో వెలుగుతూ ఉంటుంది.
సూర్యుడి చుట్టూ భూమి తిరిగే క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అలా 6 నెలలు ఉత్తరం వైపు 6 నెలలు దక్షిణం వైపు తిరుగుతుంది. 6 నెలలు ఉత్తరం వైపు తిరగడాన్ని ఉత్తరాయణం అంటారు, దక్షిణం వైపు తిరగడాన్ని దక్షిణాయనం అంటారు. ఇలా సూర్యుడు మకర రాశిలో చేరే రోజే మకర సంక్రాంతి. ఈ పండుగను 3 రోజులుగా జరుపుకుంటారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ. ఓహో అలాగా తాతయ్య. మేము కూడా ఈ 3 రోజులు ఎలా జరుపుకుంటామో చూస్తాం. అంటేనే మార్పు అని అర్థం. మనం ఇంట్లో ఉండే పాత వస్తువులనే కాకుండా మన మనసులో ఉన్న చెడు ఆలోచనలను, మన శరీరంలో ఉండే బద్ధకాన్ని కూడా ఈ మంటల్లో వేసి కొత్త ఉత్సాహాన్ని నింపుకుంటారు. పేడ ముద్దలని ముగ్గుల మధ్యలో పెట్టారు. ఆవు అంటే లక్ష్మీదేవి. మగువులంతా ఒక చోట చేరి పేడతో చేసిన గొబ్బమ్మలను పూజిస్తారు. మోక్ష, సహస్ర, ధృతి పిల్లలకు బొమ్మల కొలువు, భోగి పళ్ళు సిద్ధం చేశారా? సిద్ధం చేశామండి. అవును, భోగి పళ్ళు అంటే తినే పళ్ళ మామ? అబ్బాయి, భోగి పళ్ళు అంటే తినే పళ్ళు కాదు, రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, నువ్వుల లడ్డూలు అన్నీ కలిపి ఈ సాయంకాలం మీ మీద దిష్టిపోయి ఆయురారోగ్యాలతో ఉండాలని మీ మీద భోగి పళ్ళు పోసి దీవిస్తారు. అసలు ఇది కదా మంటలు, సంక్రాంతులు, కనుమ పూజలు, సరదాలు, హరిదాసులు, బసవడాటలు,
ఏమిటి ఎలా జరుపుకుంటారో మీకు అర్థమైందను. రెండవ రోజు సంక్రాంతి. ఈ రోజున ఏం చేస్తారో తెలుసుకోవాలి. భువన్ మరియు రిహాన్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు కూడా ఆసక్తిగా ఉన్నారా? అమ్మ లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవించుగాక. అమ్మ అన్నపూర్ణమ్మ దేవి మా బసవన్నకు మీ చేతులతో పండుగ కానుకలు ఇవ్వమ్మ. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు, అల్లుడి గారికి దండం పెట్టు. పెట్టవా? కట్నం ఇస్తే కానీ పెట్టదంట. అల్లుడి గారికి దండం పెట్టు. హరిలో రంగ హరి, హరిలో హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. కృష్ణ ముకుంద మురారి సకల పాపహారి. సంక్రాంతి లక్ష్మిని ఇంటికి పిలిచే ధర్మమునిలు ఒక ధరణిని కాసే దానవ సంహారి. హరిలో రంగ హరి. సంక్రాంతి లక్ష్మి అందరికీ శుభము చేకూర్చుగాక.
నాన్నగారు, మనం ఈరోజు ఇంకా ఏం చేస్తాము? రిహాన్ చూడు ఈ పండుగ కేవలం మన కోసమే కాదు, అందరూ సంతోషంగా ఉండాలని, ప్రజలు ఆనందంగా ఉండాలని, ఇది మన జీవితాల్లోనూ చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణించాలి అనే సంకేతం కలిగిస్తుంది. అంతేకాక ఈరోజు కొత్త ధాన్యం మరియు బెల్లం ఉపయోగించి పరమాన్నం వండి ఆ సూర్యుడిని పూజిస్తారు. ఆహా, ఏం వాసన! అమ్మమ్మ బామ్మ ఏమేమి వండుతున్నారు? కుంకుమలాడే వాసన బయటి వరకు వస్తున్నాయి. ఈ పండుగ రోజు అరిసెలు, చెక్కినాలు, నువ్వుల లడ్డులు ఇలా ఎన్నో పిండి వంటలు వండుతారు. అబ్బా, నువ్వుల లడ్డూలు అరిసెలు ఎందుకు పిండి? గులాబ్ జామున్ చేయొచ్చుగా. అసలు నువ్వుల లడ్డూలను ఎందుకు చేస్తారో తెలుసా? ఈ చలికాలంలో మన శరీరంలో వేడిని పుట్టించడానికి నువ్వులు, బెల్లం అవసరం. కాబట్టి మనం నువ్వుల లడ్డూను చేసుకుంటాం. మీరందరూ ఈ సాయంకాలం గాలిపటాలు ఎగురవేసుకుంటూ నువ్వుల లడ్డూలు తింటూ పదండి. ఎంత లేచి పొడికిందో, ఏ పూల పండుకుందో, రథం ముక్కు వేసుకుంటా ఏడుకొని నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో, ఎటు పోయిందో. గొప్పి అల్లా
Pongal. Celebrate the Pongal. భువన్ మరియు రిహాన్లు సంక్రాంతి పండుగ ఎంతో సంబరంగా జరుపుకుంటారు. మరుసటి రోజు కోసం ఎదురు చూస్తున్నారు. మూడవ రోజు కనుమ, పశువుల పండుగ. తాతయ్య, మూడో రోజు కర్మ కదా, అసలు ఈ రోజు మనం ఏం చేస్తామో చెప్తారా? తప్పకుండా నాన్న. కనుమ అంటే మనకు పండించిన పంటలో సహాయం చేసిన పశువులను పూజించే పండుగ. ఎడ్లు, ఆవులు రైతులకు ధనం. వాటిని పూజించడం మన ధర్మం. అబ్బా, 3 రోజులు భలే సందడిగా సరదాగా అయిపోయాయి. అనకాని ఈ పండుగ మనమే జరుపుకుంటామా లేదా మిగతా ఏ రాష్ట్రాలు జరుపుకుంటాయి? వేరే రాష్ట్రాల్లో ఎలా జరుపుకుంటారో మీ స్నేహితుల ద్వారా చెప్తాం. Good morning everyone. Myself Kanak Tiwari of class 7th B. Today we are going to tell about how we celebrate Sankranti in different states. संक्रांति, मकर संक्रांति भारत रो बहुत शुभ त्योहार है. तिल, गुड़, घी और बाजरा रा पकवान बनाया जावे. ई दिन सूर्य उत्तरायण दिशा में होवे है. मकर संक्रांति में सूर्य देव मकर राशि में प्रवेश करे हैं. वो त्योहार मेल मिलाप और परंपरा रू प्रतीक है. Today I am going to tell the people of Maharashtra celebrate Makar Sankranti. We go to आम्ही संक्रांतच्या मंदिराला जाऊन त्यांच्या पाया पडतो. त्या दिवशी आम्ही तिळाचे लड्डू आणि पुरणपोळी देवाला चढवतो. आणि ह्या दिवशी सूर्यदेव उत्तरेमधून उगतो. मी तुम्हाला संक्रांतीचे हार्दिक शुभेच्छा. तिळगुळ घ्या आणि गोड गोड गोड. जय जगन्नाथ. I am an Odia ଆଉ ଆମେ ଓଡ଼ିଶାରେ ମକର ସଂକ୍ରାନ୍ତି ମନାନ୍ତି. ମକର ସଂକ୍ରାନ୍ତିରେ ଓଡ଼ିଶା ଘରେ ଘରେ ମକର ଚାଉଳ ପ୍ରସ୍ତୁତ କରାଯାଏ, ଯେଉଁଠି ନୂଆ ଅରୁଆ ଚାଉଳ, କଦଳୀ, ନଡ଼ିଆ ଓ କ୍ଷୀର ମିଶାଯାଏ. ଏହି ଦିନ ଲୋକମାନେ ସକାଳେ ସ୍ନାନ ସାରି ଶିବ ମନ୍ଦିର ଯାଆନ୍ତି. ବିଶେଷ କରି ପୁରୀ ଜଗନ୍ନାଥ ମନ୍ଦିରରେ ସ୍ୱତନ୍ତ୍ର ନୀତି ପାଳନ ହୁଏ. I am Mehjot from class 9B. Today I am going to tell how we celebrate Lodi in Punjab. ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਸਭ ਨੂੰ। ਲੋਹੜੀ ਇੱਕ ਮਸ਼ਹੂਰ ਪੰਜਾਬੀ ਦਾ ਤਿਉਹਾਰ ਹੈ ਜੋ ਜਨਵਰੀ ਵਿੱਚ ਮਕਰ ਸੰਕ੍ਰਾਂਤੀ ਦੇ ਨਾਲ ਮਨਾਇਆ ਜਾਂਦਾ ਹੈ। ਇਹ ਤਿਉਹਾਰ ਸਰਦੀ ਦਾ ਅੰਤ ਤੇ ਨਵੇਂ ਮੌਸਮ ਦਾ ਸ਼ੁਰੂਆਤ ਦੀ ਸੰਦੇਸ਼ ਦਿੰਦਾ ਹੈ। ਅਸਲ ਵਿੱਚ ਲੋਹੜੀ ਇੱਕ ਫਸਲ ਦਾ ਤਿਉਹਾਰ ਹੈ। ਇਹ ਤਿਉਹਾਰ ਸਾਨੂੰ ਪ੍ਰਕਿਰਤੀ ਦਾ ਧੰਨਵਾਦ ਸਿਖਾਉਂਦਾ ਹੈ। ਇਸ ਤੋਂ ਬਾਅਦ ਲੋਕੀ ਨੱਚਦੇ ਨੇ, ਨਵੇਂ ਕੱਪੜੇ ਪਾਉਂਦੇ ਨੇ ਤੇ ਗੁੜ, ਰੇਵੜੀ ਔਰ ਮੂੰਗਫਲੀ ਵੀ ਖਾਂਦੇ ਨੇ। लोहड़ी सानू एकता, खुशी ਤੇ शुक्राने की सिक्खी देता है। आप सभी को लोहड़ी की हार्दिक शुभकामनाएं। I am Sahasra Srikanth of class 7A. Today I am going to tell how people of Tamil Nadu celebrate Makar Sankranti. Pongal என்பது
என்பது தமிழ்நாட்டில் கொண்டாடும் முக்கியமான பண்டிகை. இது 4 நாள் கொண்டாடுவாங்க. முதல் நாள் போகி, 2ஆம் நாள் தைப்பொங்கல், 3ஆம் நாள் மாட்டுப்பொங்கல், 4ஆம் நாள் கணுப்பொங்கல் எனப்படும். வீட்டில் இருக்கும் பழைய பொருள் நீக்கி தூய்மைப்படுத்தி வைத்து போகி. தைப்பொங்கல் அன்று புது பானையில் பொங்கல் செய்து சூரிய பகவானுக்கு நைவேத்தியம் செய்து வணங்குவார்கள். மாட்டுப்பொங்கல் அன்று உழவு தொழிலுக்கும் நன்றி தெரிவிக்கும் நாள்தான் பொங்கல் திருநாள். கணுப்பொங்கல் அன்று உற்றார் உறவினார் கண்டு மகிழ்வார். உழவுக்கும் இயற்கைக்கும் நன்றி தெரிவிக்கும் நாள்தான் பொங்கல் திருநாள். நன்றி. எல்லாருக்கும் பொங்கல் நல்வாழ்த்துக்கள். నిజమే, సిటీలో ఉంటే మనకి విలువలన్నీ మర్చిపోయే పరిస్థితి. పల్లెటూర్లకు వెళ్తేనే మన సంస్కృతి అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. గాలిపట, ముగ్గులు, బొమ్మల కొలువు, బంధువులు, ఇవన్నీ కాక కుటుంబం అంతా కలిసిమెలిసి జరుపుకునేదే పండుగ. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.